హాయ్ ఫ్రెండ్స్, చూడండి గుత్తి వంకాయ కారం చేద్దాం. పావు కేజీ వంకాయలు అండి ఇవి. ఎన్నొచ్చినాయి చూడండి, పావు కేజీ వంకాయలు. దీనికి ఇప్పుడు మనం దాంట్లో వేసుకొని కారం అంతా తయారు చేసుకునే విధానం చూపిస్తాను. నువ్వులు, జీలకర్ర, కొంచెం మెంతులు, 1 టీ స్పూన్ మెంతులు వేసాను. కొంచెం మినపప్పు వేసాను అనమాట. బాగుంటుంది, అది వేస్తే స్మెల్ అయితే బాగుంటుంది. ఒక 5 ఎండుమిర్చీలు వేసాను. దీంట్లో పసుపు వేద్దాము. ఇది కొంచెం ఫ్రై చేసేసుకుందాం, బాగుంటుంది ఫ్రై చేస్తే. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ వేసి చేసేది వేరు, ఇది వేరు. కారం అనమాట ఇది, చాలా బాగుంటుంది. ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేను గ్యాస్ అని చెప్పి వేయలేదు, అందుకని దాని బదులు నువ్వులు వేసాను. ఇలా ఎవరిష్టం వాళ్ళది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం కదా అందరికీ. చూడండి, ఇది చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. అవి కట్ చేసుకొని 4 పక్క వంకాయని కట్ చేసుకొని దాంట్లో స్టఫింగ్ చేద్దాం. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేస్తాను, చక్కగా ఫ్రెష్ కరివేపాకు. కొంచెం ఇలా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. మరి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఫ్రై అయిపోయాక తీసి చూడండి ఫ్రై చేసి మిక్సీలో పెడదాం. కొంచెం ఉప్పు వేద్దాం, దీంట్లో ఇలా వేసేసి ఫ్రై చేద్దాం. కారం అయితే తయారైపోయింది. దీంట్లో స్కిప్ చేసింది ఏంటంటే 1 స్పూన్ కారం కూడా వేసాను, మిరపకాయలు కాకోకుండా. అదొకటి మిస్ అయ్యింది. ఇది పొడిగా నేను ఎప్పుడు అయితే ఏం చేస్తానంటే ఉల్లిపాయలు కూడా వేస్తాను, పచ్చిగా బాగుంటుందని. ఇది వేరేగా చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు కట్ చేసిన వంకాయల్లో మనం దీన్ని స్టఫింగ్ చేసేద్దాం, చేసి వేయించుదాం. అయితే ఇలా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్, ఇలా 4 వంకలుగా. దీంట్లో ఇప్పుడు మనం కారం మిక్సీ పట్టుకున్నది స్టఫింగ్ చేద్దాం. ఇలా స్టఫింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. చూడండి, చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఒక 4 స్పూన్లు వేసాను. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుని పెట్టుకోవచ్చు. లైట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇవి చక్కగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి, బాగా చక్కగా మగ్గుతి. లేదంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోయింది, కారం బాగోదు. చూడండి, చక్కగా ఇలా పెట్టేసుకొని మగ్గనిద్దాం. చక్కగా మూత పెట్టేసి కుక్ చేసుకుంటే నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం లేట్ అవుతుంది, ఫాస్ట్ కావాలంటే అవ్వదు, చాలా స్లోగా అవుతుంది. ఓకేనా? నచ్చితే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తో పాటు ఎగిటి కొంచెం తాలింపులు కూడా వేస్తున్నాను నేను. కొంచెం ఇంగువ కూడా వేద్దాం. ఇంగువ కూడా కొంచెం వేద్దాం, ఏమవుదు, బాగుంటుంది. గ్యాస్ ఫామ్ అవ్వకుండా మనకి మంచిది, సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం, ఆల్రెడీ వేసాను నేను. దీంట్లో వేద్దాం, బాగుంటుంది స్మెల్ కదా, అంతా నిలబెట్టాను. కానీ నేను ఉప్పు వేసాను కదా కారంలో, కొంచెం ఇప్పుడు స్టఫ్ చేసాక పైన కొంచెం మనం జల్లుకుంటే కారం అనేది మనకి బాగుంటుంది. ఉప్పు వేస్తే బాగుంటుందని కొంచెం వేసాను సాల్ట్. ఇలా మగ్గిపోతాయి, లో ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ కూడా వేసాను, పైన కూడా మనకి చప్పగా లేకుండా బాగుంటుందని సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇంకొంచెం కారం ఉంది దాంట్లో, ఫైనల్లో లాస్ట్లో వేసేస్తాను అన్నమాట. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మగ్గుతుంది. చూడండి ఎలా మగ్గింది చక్కగా. ఇలా లో ఫ్లేమ్లో మగ్గితేనే చక్కగా మగ్గుతుంది, లేదు అంటే మాడిపోతాయండి. ఆ తర్వాత లాస్ట్ ఫైనల్గా కారం వేద్దాం, బాగుంటుంది. చూడండి, వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, రాజా, కూరగాయల్లో రాజా కదండి వంకాయ అంటే. చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీ, ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి చక్కగా మగ్గిపోయినాయి. ఎలా మగ్గిందో చూడండి, చక్కగా మామూలుగా లేదు అసలు. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక స్టఫింగ్ చేసే కారం అంతా మిగిలింది కదా, దీంట్లో వేసేద్దాం ఫైనల్గా. మనకు కలుపుకోవటానికి ఇదే మళ్ళీ సాంబార్, రసం, సాంబార్లోకి ఏదైనా సరే చాలా బాగుంటుంది దాంట్లో వేసుకుంటే. అయిపోయింది, వేసాను కారం అంతా, వేసేసాను చక్కగా. చూడండి ఎలా నూనె పీల్ చేసుకుందో. ఇప్పుడు అసలు అన్నం అంతా మనకు ఒక్క వంకాయ వేసుకుంటూనే తినేసేవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, అయిపోయింది. ఇలా పట్టుకుంటే ఊడొచ్చేస్తుంది అన్నట్టు, అంత చక్కగా మగ్గిపోయింది. చూడండి ఎలా ఉందో,
మీకు చూపిస్తాను. అదో అలా మెత్తగా అయిపోయింది వంకాయ అయితే, చాలా సాఫ్ట్గా అయిపోయింది తింటుంటే. మనం వంకాయ కారం అండి, చాలా చాలా బాగుంటుంది ఇదైతే. అంటే దీంట్లోనే చాలా రకాలు చేసుకోవచ్చు, ఇదొక రకం, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. రెసిపీ కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇవ్వండి, వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నా స్టైల్లో అయితే నేను ఇలా చేశాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, వంకాయ అంటే గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో, ఎవరెవరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. నచ్చితే చిన్న లైక్ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది. నేను ఇంకో వీడియోకి పెడతాకి సపోర్ట్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు వస్తాను.